ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఒక మహిళ కథ కాదు, దేశంలోని ప్రతి మహిళ భద్రతకు సంబంధించిన విషయం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్తే 2017 ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉన్నవ్ అత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో న్యాయం కోసం బాధితురాలు ఎన్నో కష్టాలు భరించింది. చివరకు న్యాయం జరిగిందనుకున్న సమయంలో ఇప్పుడు మళ్లీ ఆమె జీవితం ప్రమాదంలో పడింది. ఆ కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. జీవిత ఖైదు శిక్ష పడిన ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తే బాధితురాలి భద్రతకు బాధ్యత ఎవరిది? ఈ నిర్ణయంతో బాధితురాలు తీవ్ర భయానికి గురైంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్తూ ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలవాలని కోరింది. కానీ ఆమెకు ఎదురైన పరిస్థితి ఏమిటి? ఇండియా గేట్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక అత్యాచార బాధితురాలిని నేరస్తురాలలాగా అలా లాక్కెళ్లడం ప్రజలను షాక్కి గురి చేస్తుంది. బాధితురాలు తల్లి చెప్పిన మాటలు మరింత కలిసివేస్తున్నాయి. సేంగార్ జైలు నుంచి బయటికి వస్తే మమ్మల్ని చంపేస్తాడేమన్న భయం ఉందని, నా భర్త ఇప్పటికే చనిపోయాడు అని ఆమె చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు, ఇది మన దేశంలో పేదలకు న్యాయం ఎలా అమలవుతుందో అనే దానికి నిదర్శనం. ఓ మహిళ ధైర్యంగా మాట్లాడితే, న్యాయం అడిగితే ఆమె తప్పు చేసినట్ట? నేరస్తుడికి బెయిల్, బాధితురాలికి భయం. ఇదేనా మన న్యాయ వ్యవస్థ ఇస్తున్న సందేశం? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఒకటే. ఈ రోజు ఆమెతో ఇలా జరిగితే రేపు ఇంకెవరితోనైనా జరగదన్న గ్యారంటీ ఉందా? న్యాయం అనేది శక్తివంతులకే కాదు, బాధితులకు కూడా అందాలి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే నేడు ఆమె రేపు ఎవరైనా కావచ్చు.